చూడండి కాశీలోని కాలభైరవుడు. మొత్తానికి అయితే నేను ఇన్ని ఇయర్స్ నుండి అనుకుంటున్నాను కాలభైరవుడు దర్శించుకోవాలి, కాశీకి వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ నా కోరిక ఇప్పుడు నెరవేరిందండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి కాలభైరవ టెంపుల్కి వచ్చినామండి. ఇక్కడ చాలా బాగుంది. ఈ రష్ కూడా చాలా ఉంది ఇవాళ. కాశీలోని కాలభైరవ టెంపుల్కి వచ్చాము చూడండి. ఇప్పుడు కమాన్ నుండి లోపలికి వచ్చిన ఇదంతా నడవాలండి. ఇంకా లోపలికి వెళ్ళినాక మనకు దర్శనం అవుతుంది కాలభైరవ. చూడండి ఇక్కడ కాలభైరవ దగ్గరికి వచ్చినాక కూడా మనకి ఇక్కడ వినాయకుడి దర్శనం అవుతుందండి కంపల్సరీ. చూడండి కూర్చున్నారండి, చాలా రష్ ఉంది. కాలభైరవ కాలభైరవంటే మా కాలభైరవ దర్శనం చేసుకోవాలి. కాలభైరవ దర్శనం ఎందుకు అవుతుంది? దర్శనం చాలా చాలా జై కాలభైరవ, జై కాలభైరవ, జై కాలభైరవ. కాలభైరవ దగ్గర బయట ఇది ఈ అద్భుతం ఇక్కడనే చూడగలుగుతాం మనం. చాలా బాగుందండి టెంపుల్ అయితే. కానీ అసలు దర్శనమే చేసుకొని ఇస్తలేరు, నూకేసి. ఇక్కడ వచ్చినాక అందరు వాటర్ తీసుకొని వెళ్తారు. కాలభైరవ దర్శనం చేసుకున్నాకనే ఇక్కడికి రావాలండి. ఇక్కడికి వెళ్ళి అందరు వాటర్ తీసుకొని వెళ్తారండి. మన ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ నుండి వాటర్ తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారండి. ఇవి చాలామంది. చూడండి జై హనుమాన్, శ్రీ హనుమాన్, జై బోలో హనుమాన్. జయబాయి ఇక్కడ నుండి నీళ్ళు తీసుకెళ్ళి తాగిపిస్తారండి. సర్వ రోగాల నివారణ అండి. ఇది ఏం రోగాలు ఉన్నా మనకు పోతాయండి. శరీరంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయండి. ఇది కాలభైరవని ఎదురుగా ఆపోజిట్ గల్లీలోనే ఉందండి. ఇది ఇక్కడ బావిలో నుండి నీళ్ళు తీసి మనకు పోస్తారండి. మనం బాటిల్స్లో తీసుకొని మనకు ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి వాటర్ ఇవ్వచ్చండి. ఇస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. ఓం నమో తీసుకుంటాం. ఇక్కడ ఔషధాలు ఉంటాయండి. దీంట్లో బాగానే అండి ఔషధాలు ఉన్నటువంటి బాగుండి. ఈ దాంట్లో 3 చేపలు ఉంటాయండి. 3 చేపలు తెల్ల చేపలు ఉంటాయన్నమాట. అది విసుగు తపస్సు ఉంటుంది దాంట్లో. కనపడుతుంది ఇక్కడ వెళ్తాం. ఇందులో వెళ్ళి వచ్చినాం ఇప్పుడు. కనిపిస్తుంది చూడలే అండి. సరే చూస్తాం. చేపలు ఉంటాయి. అవి చేప రుచి మాట్లాడండి. తపస్థితి ఉంటారు చేప రూపంలో వాళ్ళు. అచ్చా అవి బాగా ఔషధ చెప్తారు మాట్లాడండి. అది చాలా రోగాలు పోతాయని చేస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. చూడండి అందరు ఇలా వాటర్ తాగుతున్నారు. అయితే అన్ని రోగాలు వెళ్ళిపోతాయని చెప్పేసి అందరికీ నమ్మకం అండి. అందుకే భక్తులు అందరు ఇక్కడికి వచ్చి కంపల్సరీ దర్శనం చేసుకొని ఇక్కడ వాటర్ తాగాలండి. మీరు కూడా తాగి తీసుకొని వెళ్ళండి. మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళిపోతాయండి.